అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలసినటువంటి పుణ్యక్షేత్రమైన తిరుమల దివ్యక్షేత్రము నుండి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ, కృప, కటాక్షాల సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసి సనాతన హైందవ ధర్మాన్ని, సంస్కృతిని, ఆచారాలను కాపాడటానికి, పరిరక్షించటానికి, పునరుజ్జీవింప చేయటానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా మరింత వేగవంతంగా అనేక ధర్మ కార్యక్రమాలను నిర్వహించటానికి దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఆచార్య పురుషులు, అనేక మంది మహానుభావులను అందరినీ కూడా పిలిచి ఈ రోజున హిందూ ధార్మిక పరిషత్ నేతృత్వంలో సదస్సును నిర్వహించటం జరిగింది. దాదాపు 53 మంది పీఠాధిపతులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఈ రోజున దాదాపు 21 మంది మహానుభావులు తమ దివ్య సందేశాన్ని అందించటం జరిగింది. మేము ఇది ఒక ప్రహసనంగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, శ్రీనివాసుడు మాకు వసంగినటువంటి దివ్య ప్రసాదంగా ఈ సదస్సులో వచ్చినటువంటి సలహాలు, సూచనలు అన్నింటినీ కూడా ఆచరణయుక్తమైన ప్రతి దానిని కూడా ఖచ్చితంగా అమలు పరిచి ధర్మ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఆధ్యాత్మిక హైందవ పతాకాన్ని పెద్ద ఎత్తున నాటాలని, ఆ హైందవ ప్రచారానికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం నాయకత్వం వహించటం ద్వారా హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలన్నీ కూడా ఒక్కత్రాటి మీద వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వస్తే వాటిలన్నింటినీ కూడా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నటువంటి హిందూ ధర్మ పరులందరూ కూడా ఒక్కటై ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములుగా మారి వాళ్ళు ఇచ్చినటువంటి ధర్మ ప్రబోధనలన్నింటినీ కూడా ఆచరణలో తీసుకువెళ్ళటానికి తిరుమల తిరుపతి దేవస్థానం కంకణబద్ధమై ఉన్నది. రిక్వెస్టెడ్ మీ అండ్ యువ గారు టు డూ సంథింగ్ ఫర్ ద రష్ మేనేజ్మెంట్. వీఆర్ గివింగ్ సజెషన్స్ టు Rama Temple. Does all the Hindu temples, because you are a leader obviously in the Hindu sect itself, Tirumala is one of the big ones, really No, the biggest one. we are not leaders. Venkateshwara Swami is above all temples in entire world. So in this there is no north south per se. I'm saying about the Hindu Sanatana Dharma, now there seems to be an increased interest even after the Ram Janmabhoomi. Many youngsters have begun to It is a good sign. It is a good sign to the nation and world also. In many of these the sessions that I was hearing, the seers were talking about using technology, using artificial intelligence, using maybe social media platforms, so that youth get attracted to this to the philosophies itself. Like what if they went Western and they were not talking about Hindu Sanatana Dharma as something that they need to take pride in. Yes, we are doing our level best to do to the poor sections and also remote areas about Hindu Dharma. We will do our level best. Already on the issue of religious conversions also you have spoken. What are the kind of programs that you are undertaking? Myself and Yuva is thinking about that. We will announce later.
Already think the TTD has had some programs, kadandi, Dalita Govindam and other programs which Yeah. taking the God. Just 3 days back in our board meeting, we have taken a decision that మంగళ సూత్రమ్స్ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా హిందూ స్త్రీ వేసుకునేటువంటి మంగళ సూత్రాన్ని వెంకటేశ్వర స్వామి ఆలయం తయారు చేయించి ఏ మాత్రము లాభాపేక్ష లేకుండా మొత్తం హిందూ స్త్రీలకు అత్యంత పవిత్రంగా భావించేటువంటి ఆ మంగళ సూత్రాలను వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంచి పూజలు చేయించి ధరించినటువంటి మహిళ ఎవరు కూడా ఇతర మతాలకు వైపు మళ్ళేటువంటి అవకాశం లేకుండా చేయటంలో భాగంగా కూడా దాన్ని ఒక ప్రతీకగా మేము తీసుకుంటున్నాం. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? అతి తొందరలోనే చేస్తున్నాం. మొన్న బోర్డులో డెసిషన్ తీసుకున్నాం. సాధ్యమైనంత తొందరలో ఆ మంగళసూత్రాలను దాదాపు డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి కాబట్టి మంగళసూత్రాలు కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వీఆర్ డూయింగ్ ఐ థింక్ 5 types ఆఫ్ మంగళసూత్రమ్స్ వీఆర్ ప్రిపేరింగ్. అంటే ఇవన్నీ ఫర్ ఇట్ విల్ బి ఫర్ ఎ పర్టిక్యులర్ ఎకనామిక్ క్లాస్ ఆఫ్ పీపుల్. ఇది అనుకుంటున్నది మంగళసూత్రాలు ఎవరైనా తీసుకోవచ్చు కదా. 5 గ్రాములు 10 గ్రాముల మంగళసూత్రాలు తయారు చేయాలా అన్నది ఇప్పుడు ఏదైనా అనుకున్నటువంటి విషయం ఒక్క రోజులోనే 140 కోట్ల మంది హిందువుల దగ్గరికి వెళ్ళిపోదు. ఒక కార్యక్రమం, ఒక అంకురం ప్రారంభించిన తర్వాత అది హైందవ సంస్కృతిని పరిరక్షించడానికి ఒక భాగంగా, ఒక వేదికగా, ఒక సాధనంగా, ఒక వాహకంగా మారుతుంది. అలా వాహకంగా, సాధనంగా మారటంలో భాగంగా మేము మంగళసూత్రాలను కూడా ఒక సాధనంగా ఎంచుకున్నాం. ధర్మము, సంస్కృతి, ఆచారము ఇవన్నీ కూడా అత్యంత ప్రాచీనమైనటువంటివి. రాజకీయము, మీరు చెప్తున్నటువంటి ఇతరత్రాలు సమాజంలో భాగమే కానీ అత్యంత పురాతనమైనటువంటివి కాదు. అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి, ఆచారము, ధర్మము ఇవి మానవ మనుగడకి, మానవీయ విలువలను ప్రోది చేసి మనిషి సంస్కారవంతంగా జీవించటానికి మనకు అందించేటువంటి ఒక తాత్వికత, ఒక ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ మనకు ఉంటే మరింతగా నువ్వు రాజకీయుడివైనా, వ్యాపారస్తుడివైనా, సమాజంలో ఒక భాగమైనటువంటి మనిషి అయినా కూడా నువ్వు మానవుడిగా బ్రతకటానికి ధార్మికత ఉపయోగపడుతుంది. ధార్మికత అన్నది ఒక్కటే మనల్ని సంస్కరిస్తుంది అని తిరుమల తిరుపతి దేవస్థానం తన బాధ్యతగా ఈ ధార్మిక ప్రచారాన్ని చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.